హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మీడియా రిపోర్ట్స్ని బట్టి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా మరిన్ని S-400 సిస్టమ్స్ని కొనడానికి ప్లాన్ చేస్తుంది. రష్యన్ అంబాసిడర్ దీని గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. ఫైనల్ డెసిషన్ అయితే ఇంకా తీసుకోలేదని చెప్పారు. ఇండియా 5 S-400 స్క్వాడ్రన్స్ని ఆర్డర్ చేయగా 3 డెలివరీ అయ్యాయి. మిగతా 2 డెలివరీ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల లేట్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం అనుకుంటున్న స్కెడ్యూల్ అయితే ఈ సంవత్సరం ఆఖరిలో 4వ స్క్వాడ్రన్ డెలివరీ అవ్వాలి. లాస్ట్ది నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో అవుతుందని చెప్తున్నారు. అయితే S-400 సిస్టమ్ ఆపరేషన్ సింధూర్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన విషయం తెలిసింది. వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. చాలా మిజైల్స్, డ్రోన్లని కూడా కూల్చింది. వీటి గురించి ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. అలాగే DRDO ప్రాజెక్ట్ కుషా S-400 సిస్టమ్స్ మధ్య తేడా ఏంటని రీసెంట్గా ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. మీరు మిస్ అయి ఉంటే ఒకసారి ఛానల్ పేజ్లో చెక్ చేయండి. మరి ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ప్రాజెక్ట్ కుషాని డెవలప్ చేస్తుండగా మరిన్ని S-400లు ఎందుకు ప్లాన్ చేస్తున్నారు? ప్రస్తుతం ఉన్న 3 స్క్వాడ్రన్స్ గుజరాత్, పంజాబ్, వెస్ట్ బెంగాల్ చికెన్ నెక్ కారిడార్ దగ్గర ఉన్నాయి. ఒక్కో స్క్వాడ్రన్లో 2 S-400 బ్యాటరీస్ ఉంటాయి. మొదట ఒక్కో బ్యాటరీలో 4 లాంచర్స్ అని చెప్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత అన్ని మీడియా రిపోర్ట్స్ బ్యాటరీలో 6 లాంచర్స్ ఉన్నాయని చెప్తున్నాయి. అంటే ఒక స్క్వాడ్రన్లో 12 లాంచర్స్, 48 మిజైల్స్ ఫైర్ చేయడానికి రెడీగా ఉంటాయి. ఈ 5 సిస్టమ్స్ డెలివరీ అయితే పాకిస్తాన్, చైనాతో ఉన్న బోర్డర్స్ని దాదాపు కవర్ చేస్తాయి. అయితే 400 కిలోమీటర్ల రేంజ్ అనేది కేవలం పెద్ద సైజు స్ట్రాటజిక్ ఎయిర్క్రాఫ్ట్కి ఎగెన్స్ట్గా మాత్రమే. అయితే ఫైటర్ జెట్స్ విషయంలో ఎయిర్ స్పేస్ని బాగా టైట్ చేయాలంటే ఒక్కో సిస్టమ్కి మధ్య 400 కిలోమీటర్ల గ్యాప్ ఉండకూడదు. మధ్యలో ఇంకొన్ని సిస్టమ్స్ని మోహరించాలి. అందుకే ప్రాజెక్ట్ కుషాలో ఎయిర్ ఫోర్స్ అదే రేంజ్తో 8 LRSAM సిస్టమ్స్ని కొనాలని చూస్తుంది. కానీ ఈ సిస్టమ్ 2029లో ప్రొడక్షన్కి రెడీ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. 2030sలో సర్వీస్లో జాయిన్ అవుతుంది. సో S-400 రష్యా యుక్రెయిన్ వార్లో కాంబాట్ ప్రూవెన్ అవడమే కాకుండా సొంత యుద్ధంలో కూడా పర్ఫార్మెన్స్ని ప్రాక్టికల్గా చూపించింది. అందుకే ప్రాజెక్ట్ కుషాకి ముందు ఇంకొన్ని సిస్టమ్స్ని కొనడానికి ప్లాన్ చేస్తుండొచ్చు. సపోజ్ మరో 2 సిస్టమ్స్ని కొన్నా మొత్తం 7 సిస్టమ్స్ అవుతాయి. ఒక్కో S-400కి మధ్య గ్యాప్ అనేది బాగా తగ్గిపోతుంది. ఇక ప్రాజెక్ట్ కుషాతో ఎయిర్ స్పేస్ని ఇంకా టైట్ చేయడమే కాకుండా ఫైర్ పవర్ కూడా పెరుగుతుంది. ఒకేసారి ఎక్కువ టార్గెట్స్ని హ్యాండిల్ చేసే విధంగా మోహరించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.